ఇదిగోండి వంకాయ కారానికి అయితే ఇలాగా అన్నీ పెట్టేసుకున్నాను కారం చేద్దామని. వెల్లుల్లి రెబ్బలు మిక్సీకి వేసేసుకుంటున్నాను కారం చేద్దామని. అలాగే పుట్నాల పప్పు సరిపోతుంది, జీలకర్ర, అల్ల ఉప్పు, కొబ్బరి కూడా కట్ చేసి ముక్కలుగా వేసుకుంటాను. కారం ఇవన్నీ అయితే మిక్సీ పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే ఇవన్నీ వాటర్లో ఉప్పు వేసి పెట్టుకున్నాను. వంకాయలు దీంట్లో వేసేస్తే కొంతసేపు కారం పట్టేలోపు మనం వంకాయలు కడిగి పెట్టుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్ అండి ఇది. వంకాయలు కూడా నీళ్ళలో వేసి పెట్టేసుకున్నాను. ఫస్ట్ అయితే కారం అయితే చేసేసుకొని పెట్టుకుందాం. ఇదిగోండి కారం అయితే పెట్టేసుకున్నాను. ఈ చిన్న ముక్క పక్కన పెట్టేసుకున్నాను. కొబ్బరి మొత్తం వేయకుండా ఇంక ఈ కారం వంకాయలు కట్ చేసి పెట్టేసుకొని దీంట్లో పెట్టేసుకోవటమే. వంకాయలు కట్ చేసేసుకున్నాం. ఇంకా ఇదిగోండి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను కారానికని. చూడండి ఎన్ని వేస్టేజ్ పోయినాయి, వంకాయలన్నీ పుచ్చులు వచ్చేసినాయి. ఎంత ఇష్టంగా గుత్తి వంకాయ కారం చేద్దాం అనుకుంటే ఇన్ని పుచ్చులు వచ్చేసినాయి. చూసి అన్నీ కట్ చేస్తే ఫైనల్గా ఈ మిగిలినవి. వీటిలో అయితే కారం అయితే పెట్టేసుకున్నాను. ఈ ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. పోయిన వాటిలో మిగిలిన వాటిని కారం పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుందాం ముందు, తర్వాత కారం వేసుకుందాం. నేనైతే గుత్తి వంకాయ కారం ఇలా చేసుకుంటానండి. మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆయిల్ అయితే వేడెక్కింది, పెట్టేసుకుంటున్నాను. ముక్కలు అయితే ఇలా పెట్టేసుకున్నాను. కొంచెం అంటే కొంచెం పైనుంచి లైట్గా చల్లట్టుగా సాల్ట్ పైనుంచి కొంచెం త్వరగా మొగ్గుతీయని కొంచెం చల్లట్టుగా, ఎందుకంటే మనం కారం ఉప్పు అన్నీ అందులో వేసాం కదా కారంలోనే, అందుకని లైట్గా చల్లాను. మీద 5 minutes మూత పెట్టేద్దాం. కారం అయితే ఇలా ఫ్రై అయిపోయిందండి. కారం రెడీ అయిపోతుంది. మనకి ముక్కలు మొత్తం ఉడికిపోయినాయి. మనకి ఇవన్నీ వీటిలో అయితే నేను ఇప్పుడు తాళం గింజలు వేసేసుకుంటున్నాను. ఇందాక వేస్తే మాడిపోతాయి కదా, అందుకని ఇప్పుడు వేసేసుకుంటాను. అలాగే కరివేపాకు కూడా ఇప్పుడు వేస్తాను. ఇవి బాగా ఫ్రై అయిపోయినాక నూనెలో అప్పుడు కారం జల్లేస్తాను. ఇక్కడైతే ఉప్మాకు రెడీ చేసేసి పెట్టుకున్నాను. ఉప్మా వేద్దామని తాళం దించున్నాను. ఎండుమిర్చి, సేమియా ఉప్మా అయితే చేసేస్తున్నాను. బాగా టిఫిన్ కోసం మళ్ళీ అటు ఇటు వెళ్ళటం ఎందుకులని నా సేమియా ఉప్మా చేయాలి అన్నారు. అందుకని ఇంకా ముగ్గురికి కలిపి సేమియా ఉప్మానే చేసేస్తున్నాను. సేమియాల ఉప్మాలోకి ఆనియన్స్, టమాటోస్, క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి లేదు, అల్లం లేదు, అందుకని ఇంట్లో వేసుకుంటున్నాను. 1 by 1 వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను.
తాలింపు గింజలు ఫ్రై అయిపోతే మనకు కర్రీ కూడా రెడీ అయిపోయినట్టు. మెత్తగా ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి, కాయలు ఫ్రై అయిపోయినాయి. మన గుత్తి వంకాయ కారం రెడీ అయిపోతుందండి. ఈ పప్పులు అనేవి అన్నంలో తగులుతూ ఉంటే తినేటప్పుడు బాగా టేస్ట్గా అనిపిస్తాయి. ఆనియన్స్ కూడా వేసేస్తాను. ఈ సేమియా ఉప్మాలోకి నేనేం చేయట్లేదండి. చట్నీ కారం ఉంది కదా, కారమే కొంచెం వేసుకుంటాను. కారం టేస్ట్ బాగుంటుంది. అందువల్ల మనకి ఫైనల్గా వచ్చేసరికి కారం అయితే చల్లేస్తున్నాను. కొబ్బరి కారం, కొబ్బరి, పుట్నాల పప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అయితే వేసి కారం అయితే చేస్తాను. కారం ఏమి ఉండదండి, లైట్గానే ఉంటుంది కారం. సరిపోతుంది. ఒకసారి కలబెట్టేసుకుని ఎంతో కమ్మనైన గుమగుమలాడే వంకాయ కారం రెడీ. నా స్టైల్లో నేను చేశానండి. వంకాయలు పర్ఫెక్ట్గా లేవు, ఆయన పుచ్చులు వచ్చేసినాయండి. వాళ్ళ బాగా చూసుకొని తీసుకురారు. ఒక 5 నిమిషాలు మొత్తం 2 minutes అయితే మొదలుపెడతాం. కారం స్మెల్ బాగుంది. ఉడుకుతూ ఉంటే ముక్కలు మనం పక్కన పెట్టేసుకొని, కారం కూడా అయిపోయింది కదా, ఇవన్నీ మూత తీసేసుకున్నాను. కారం ఎక్కువసేపు అయితే ఫ్రై అవ్వకూడదు, చేదు వచ్చేసింది. ఇంకండి మన గుత్తి వంకాయ కారం అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా మన గుత్తి వంకాయ ఇయామిగా అది కూడా వచ్చేస్తుంది. ఇదిగోండి, నేనైతే నాకు నోట్లో లాలాజలం ఊరిపోతుంది, నీళ్ళు ఊరేసేస్తున్నాయి. ఒక నుంచి చిన్న ముక్కైనా తీసేసుకొని తినైపోతే ప్రాణం అస్సలు ఊరిపోదు. స్టవ్ బంద్ చేసేసుకుంటున్నాను. అది అయిపోయింది. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. సేమియా ఉప్మాకి సూపర్ అంటే సూపర్ ఉందండి. అన్నాలో తింటే ఇంకేం కావాలి. వాటర్ అయితే పోసేసాం. ముగ్గురమే కదా, నాకు సరిపోతుంది. లంచ్ బాక్స్ అయితే రెడీ చేయాలి దీపుకి. నేనైతే ఉప్మా చేసేసానండి, కానీ సేమియాలు లేవు, కొద్దిగానే ఉన్నాయి సేమియాలు. ఒక 2 గుప్పెళ్ళు అయితే ఉంటాయేమో ఆ సేమియాలు. చూసుకోలే నేను, సేమియా ఉందనుకున్నా, సేమియా ఉప్మా చేద్దాం అనుకున్నా. సేమియా ఉప్మా కాస్త సేమియా బొంబాయి రవ్వ 2 కలిపేసి ఉప్మా చేసేసాను. మనం అనుకుని ఆ సమయానికి ఇంట్లో లేనప్పుడు డిసప్పాయింట్మెంట్గా ఉంటుంది. ఉప్మా సేమియాతోనే చేసుకుందాం అనుకున్నాం, కానీ లేదు, అయిపోయినాయి. అందుకని ఉన్న వాటితో అడ్జస్ట్ చేసి బొంబాయి రవ్వ సేమియా 2 కలిపేసి ఇలా అయితే చేసేసాను. మీరు కూడా నాలాగే లేనప్పుడు ఇలాగే అడ్జస్ట్మెంట్లు చేస్తూ ఉంటారా? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఈరోజైతే మంది గుత్తి వంకాయ కారం, అలాగే సేమియా ఉప్మా, రైస్, సింపుల్ వంట. సిమ్లో పెట్టేద్దాం, లంచ్ బాక్స్ కట్ చేద్దాం. ఇదిగోండి గుత్తి వంకాయ కారం దీపుకి, రైస్, పెరుగన్నంలోకి మళ్ళీ ఇవాళ అయితే ఆనియన్స్ అయితే పెట్టేశాను. రొటీన్గా క్యారెట్ వేపున్నాను. స్నాక్స్ అయితే ఏం లేవు దీపుకి. ఇదండి ఈరోజు నా వీడియో అయితే. మీకు నచ్చినట్టయితే
సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.